ఆత్మీయ స్పర్శ ఏది గొప్పదానంలో ఇప్పుడు మిగతా భాగం చూద్దాము. కురుక్షేత్ర యుద్ధంలో ఎంతోమంది మరణించారు. దానికి పరిహారంగా ధర్మరాజు ఒక యాగం చేస్తాడు. ఎంతో వైభవంగా దానాలు ధర్మాలు చేశాడు. అందరూ ఆయన దాన గుణాలను పొగుడుతున్నారు. ఆ సమయంలో ఎక్కడి నుంచో ఒక ముంగీస వచ్చింది. దాని సగం శరీరం బంగారంతో మెరిసిపోతుంది. వాళ్ళ మాటలు విన్న ముంగిస పెద్దగా నవ్వింది. అది చూసి అక్కడున్న వారు నవ్వుకు కారణం ఏమిటని ఆ ముంగిసను అడిగాడు. అప్పుడు ముంగిస ఒక పేద బ్రాహ్మణుడు చేసిన దానం ముందు ఈ దాన ధర్మాలు చాలా చిన్నవి అని అన్నది. వాళ్ళు ఆయన చేసిన దానం గురించి చెప్పమన్నారు. అప్పుడు ముంగిస ఇలా చెప్పడం మొదలుపెట్టింది. ఒక ఊరిలో సుక్తుప్రస్తుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. దొరికిన భిక్షతో కాలం గడిపేవాడు. భార్య, కొడుకు, కోడలు అతనికి ఎంతో సహకరించేవారు. ఒకసారి వీరికి కొన్ని రోజుల పాటు భిక్ష దొరకలేదు. ఒకరోజు జొన్న పిండి భిక్షగా దొరికింది. దొరికిన కొంచెం పిండిని కుటుంబ సభ్యులు పంచుకున్నారు. ఇంకా తిందామని కూర్చోగానే ఒక వ్యక్తి ఆకలి అంటూ ముందు నిలబడ్డాడు. సుక్తుప్రస్తుడు అతనికి అతిథి మర్యాదలు చేశాడు. కూర్చోబెట్టి తన భాగానికి వచ్చిన జొన్నపిండిని ఆయనకు ఆహారంగా ఇచ్చాడు. కానీ అతని ఆకలి తీరలేదు. మిగిలిన కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు తమ వంతు ఆహారాన్ని ఇవ్వడం మొదలుపెట్టారు. ఆహారం తిని అతడు కడుపు నిండింది అన్నాడు. అందుకు సుక్తుప్రస్తుని దానగుణాన్ని ఎంతో మెచ్చుకున్నాడు. ఇలా సుక్తుప్రస్తుని గురించి చెప్పడం ముగించింది ముంగిస. మిగతాది వచ్చే భాగంలో చూద్దాం.